భయ్య పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్ మీరు? నేనైతే గేమ్ చేంజర్ కోసం ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను లైక్ రామ్ చరణ్ ఫ్యాన్ని అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. అండ్ బేసిక్గా నా పేరు సాయి తేజ్ అసలు యాక్చువల్లీ. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నా పేరు పవన్ కళ్యాణ్ చేంజ్ చేసుకున్నాను. సో దానివల్ల నాకు మన రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టం. సో నేను గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఈ సంక్రాంతికి. ట్రైలర్ ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది బ్రో. అండ్ ఈ సినిమా బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. అలాగే నిన్న చూసుకున్నట్టయితే బాబాయి అబ్బాయి ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు కదా, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? మాకైతే సంక్రాంతి ముందే వచ్చినట్టు అనిపించింది ఆ 2 ఫ్రేమ్లు ఉంటాయి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఎలా అనిపించింది? యాజులేషన్లో తన ఎప్పుడైనా స్పీచ్ అదురు కొడతాడు, ఇప్పుడు కూడా అదురు కొట్టాడు అంతే. అదే ఆయన స్పీచ్ లో స్టార్టింగ్ లో కొన్ని మూలాలు మర్చిపోకూడదు అనేసి అన్నారు కదా, అవును. అది ఎవరి గురించి అంటారు? ఎవరి గురించి అని పక్కకి ఎడితే ఏంటంటే లైక్ మనం ఎప్పుడు కానీ ఎక్కడి నుంచి వచ్చినామో అది మూలాలు మర్చిపోవద్దు. సో స్టార్టప్ లేని మనకు గ్రోత్ ఉండదు. సో ఎప్పుడైనా స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో జర్నీ, ఆ జర్నీ అనేది ఎంత ఎదిగినా కానీ అది గుర్తుండాలి. అది పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు, నాకు కూడా నచ్చింది. ఆయన చెప్పారు, నేను డిప్యూటీ సీఎం అయినా, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చింది. ఆయన కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఆయన బట్టే పేరు వచ్చింది అని చెప్పడం జరిగింది. ఆ మర్చిపోయిన వ్యక్తి ఎవరంటారు అసలు? మర్చిపోయిన పక్కకి ఎడితే అంటే చిరంజీవి లేని వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు కదా. సో తను ఇండస్ట్రీకి వచ్చి కష్టపడితే తన వల్ల వీళ్ళు వచ్చారు. సో తనని మర్చిపోవద్దు ఎప్పుడే. అలాగే చూసుకున్నట్టయితే డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నామని 2 మూవీస్ ఉన్నాయి కదా, ఆ 2 మూవీస్ సాంగ్స్ కానీ ఏదైనా బాగా నచ్చాయా? నాకు దాకు మహారాజ్ సాంగ్స్ కూడా బాగా నచ్చాయి. అండ్ తమన్ బీజిఎం కూడా చాలా బాగా కొట్టాడు అందులో. సో దీంతో పాటు ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సాంగ్ అంటే ఏ సాంగ్ బాగా నచ్చింది? దబిడి దిబిడా? లేదండి, లైక్ ద ర్యాంపేజ్ సాంగ్ ఒకటి బాగుంది. ద ర్యాంపేజ్ సాంగ్, దబిడి దిబిడి సాంగ్ ఎలా అనిపించింది? అది కూడా బాగానే ఉంది, బాగుంది. స్టెప్పులు ఎలా ఉన్నాయి? స్టెప్స్ కొన్ని ఫన్నీ ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, పాటలు ఎలా అనిపించాయి వెంకటేష్ గారిది? వెంకటేష్ కూడా మూవీ ట్రైలర్ చూశాను, అది కూడా బాగానే ఉంది. అండ్ గోదావరి చీల్ పాట కూడా బాగానే ఉంది, విన్నాను. ఈ మధ్య ట్రెండ్లో ఫాలో అవుతున్నారు. ఓకే, బాగా అనిపించింది. సరే, నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ గా ఒక మంచి డైలాగ్ ఏదో చెప్పు. అసలు రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మంచి డైలాగ్. ఒక్కనే వస్తా, జనంలో వచ్చి వచ్చా, జనంతో ఉంటా, అంతే. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమా గురించి వెయిటింగ్? బాలకృష్ణ గారి సినిమా గురించి. బాలకృష్ణ గారా? దవిడి దివిడే. ఆయన అంటే మాకు ప్రేమ అండి. ఎలా అనిపించింది? ట్రైలర్ వచ్చింది కదా, ట్రైలర్ వచ్చింది కానీ చూడలేదు కదా సార్. పాట చూసావు పోనీ దబిడి దిబిడి? వినడం ఇంకా రాలేదు, చూడలేదండి. చూడలేదండి. సంక్రాంతికి మాత్రం వెళ్ళిపోతావు సినిమాకి వెళ్తామండి. నార్మల్ గా ఆహా అని ఓ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, అన్స్టాపబుల్ చేస్తున్నారండి. అది బాగుంటుందండి ప్రోగ్రామ్. అసలు 3 సినిమాల్లో ఏమీ చూడలేదా? ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఏం చూడలేదండి. కానీ ఆయన అంటే అభిమానం అండి. ఎలా చేస్తున్నాడు ఏపీలో? ఆయన ఏపీలో పర్లేదండి, అంటే వాళ్ళు ఎమ్మెల్యే నియోజకవర్గంలో బాగానే చేస్తున్నారండి. తర్వాత ఉన్నాయంటే మనకి పెద్దగా తెలియదు. ఆయన నియోజకవర్గం అయితే బంగారులా చేస్తున్నారు. సరే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నెక్స్ట్ ఆయన ఎలా అయితే మీ అభిమానానికి? ఎలాగైతే అండి, ఆయన ఆ పదవి చూసుకుంటే సినీ ఫీల్డ్లో ఉండటమే మంచిది. ఎక్కువ ప్రొజెక్షన్లోకి వెళ్ళినా అది ఇది కాదు. అది అదే పొజిషన్లో ఉండి పర్లేదండి. ఇప్పుడున్న రాజకీయాలను బట్టి ఆయన ఈ పొజిషన్లో ఉండి ఆ నియోజకవర్గం చూసుకుంటూ ఆయన సినిమాలు తీసుకుంటే బెస్ట్. రీసెంట్గా పుష్పది గొడవ అయింది కదా, తెలుసా అది? తెలుసండి సార్. చూసిన తర్వాత నీకేమనిపించింది? చూసిన తర్వాత ఏమనిపించింది అంటే అండి, ఆయన ఏంటంటే ఆయన సినిమా రిలీజ్ రోజున ఆయన అక్కడికి రావటం చాలా బాధాకరమైన విషయం అండి. ఇంచేతంటే ఆయన అంటే మహా పిచ్చి. పుష్ప సినిమా అంటే మంచి డేంజర్లో ఉంది. డేంజర్లో ఉన్నప్పుడు ఆయన ఆ టైంలో ఆయన అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ ఉన్న పోలీస్ సెక్యూరిటీ ఉండి వెళ్ళాలి. అటువంటిది ఏం చేయరంటే ఈ తోపులా టైం చూసి, ఇప్పుడు నిన్ను నన్ను ఏం చూడరండి, ఇంకా గెంటిపోతామే. దాని మీద కొంచెం గొడవ అయింది తప్పండి. లేదా కుటుంబానికి ఏదో న్యాయం చేసి ధర్మంగా ఉంటే పర్లేదండి, అంతే. ఇంకా ఏ హీరో అలా థియేటర్ దగ్గర రాకూడదు అని అంటారా? లేకపోతే
రావచ్చండి, అంత ఫేమస్ అయిన పిక్చర్ దగ్గరికి రాకూడదండి. ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఉన్న సినిమా ఉన్నదనుకోండి, పెద్ద ఇదిగా ఉండదు. ఆయన పుష్ప 1 తీసినప్పుడే పెద్ద ఇదిగా ఉన్న ఫ్యాన్స్, అటువంటిది బోలంత ఫ్యాన్స్ ఉన్న ఫాలోయింగ్గా ఉన్నప్పుడు అటువంటి టైంలో వెళ్ళకూడదండి ఆయన యాక్చువల్గా. వెళ్ళడం వల్ల ఎంత ఎలా జరిగిందండి, లేకపోతే లేదండి. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా నీ ఫ్యాన్సే, వాళ్ళ సినిమా చూద్దాం తొలిసారి చూద్దామని వాళ్ళు వచ్చారు. అయితే మీరు రావడం వల్ల ఏమైందంటే కదా, పెసర ఎక్కువైంది. ఈ పెసర ఎక్కువైతే వల్ల అలా జరిగిందండి. సరే, సంక్రాంతి ఎలా జరుపుకోబోతున్నావు? సంక్రాంతి సూపర్గా జరుపుకోవచ్చండి సంవత్సరం. అలా ఎలా సంక్రాంతి అంటే ఏంటి? చాలా మంది గుండాట్లు, కోడి పందాలు అంటున్నారు. పెద్దలుగా మీరు చెప్పండి. అవన్నీ ఇది వరకు ఉండేయండి, ఇప్పుడు అన్నీ తక్కువ అండి. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు కోడి పందాలు జరుగుతున్నాయండి. ఈ కానికైతే జాతరలు ఉంటాయండి. ఈ సంక్రాంతి వెళ్ళిన కాంచి ఆంధ్రాలో అయితే జాతరలు ఉంటాయి. జాతరలు, అమ్మవారి జాతరలు అవి ఉంటాయి. ఇక్కడైతే బోనాల పండుగ అని అంటారండి. మాకైతే ఈ సంక్రాంతి వెళ్ళిన కాంచి ఒక ఏరియాలో ఒక అమ్మవారిని సంబరాలు చేస్తారండి. బ్యాండ్ మేళాలు, డోలక్కాలు ఆటలు, ఈ గుండాటలు ఇవన్నీ ఉంటాయండి. అయితే మాత్రం ఈ కోడి పందాలు మాత్రం బేభత్సంగా ఉంటాయండి ఆంధ్ర. ఇక్కడ తెలంగాణ అంటే మనకు తెలియదు కానండి, ఆంధ్రాలో అయితే మాత్రం అమలాపురం, ఏలూరు పెద్ద పెద్ద పందాలు జరుగుతాయండి. సంక్రాంతి ఎలా అంటే బంధువులతోని గట్టా ఎలా స్టార్టింగ్ నుంచి భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల గురించి ఒకసారి వివరించండి. 3 రోజులు అంటేనే ఫస్ట్ రోజు భోగి పండుగ అండి. భోగి మంట వేసుకుని అందంగా చుట్టాలు పట్టాలు ఆ స్థలానికి స్నానం చేస్తారు. మా ఏరియాలో అయితే ఆ భోగి మంట దగ్గరే గిన్నెలతో నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళతోటే స్నానం చేసి తలంటుకుని భోగులు గొబ్బులు ఎట్టుకునండి పూజలు చేస్తారు. పెద్ద పండుగ రోజుని అంతా పరమనన్నం, బూర్లు, గారెలు వండుకుని పెద్దలకి, చనిపోయిన వాళ్ళకి పెద్దలకని వాళ్ళకి వీళ్ళకి పెట్టుకుంటారు. తర్వాత ఏమో కనుమ పండుగ రోజుని మంచి ఉత్సాహంగా ఉంటారు. ఇంకా కోళ్ళు గీళ్ళు కోసుకుంటాం, ఏటలు, అలాగా పేకాటలు, గుండాటలు, ఈ కోడి పందాలు. ఇంకా సినిమాలో చూసుకుంటే ఇంకా అలా పండగ. సినిమా అంటే ఇప్పుడు మా పెద్ద తరం వాళ్ళు గమ్ముని వెళ్ళాలంటే వెళ్ళాము. ఈ కుర్రతనంలోకి వెళ్ళేంటూ మమ్మల్ని అక్కడ చంపేస్తారు ఇంకా నొక్కేసి. ఆ 4 రోజులు బిజీగా ఉంటుందండి. తర్వాత చూడొచ్చు. ఇప్పుడు అప్పుడే వెళ్ళిపోయి మనం చూడాలంటే చూడలేము. ఏంటంటే సంక్రాంతి పండుగ అనగానే అందులోని చిరంజీవి గారి అబ్బాయిది గేమ్ చేంజర్ అది వస్తుంది. బాలకృష్ణ గారిదేమో ఈ డాకు మహారాజు వస్తుంది. ఈ వెంకటేష్ గారిదేమో సంక్రాంతికి వస్తున్నారు. ముగ్గురు కూడా చెప్పుకోవాల్సిన హీరోలు అండి. వెంకటేష్ గారిది మరి కామెడీ ఉందో మరి రియల్గా ఎలా ఉందో తెలియదు, కానీ వెంకటేష్ గారు ఫ్యామిలీ టైపు కామెడీ అయితే ఆయన లాక్కొచ్చేస్తాడు బయటికి. ఫైటింగ్లు గీటింగ్లు అన్నది ఇంకా రామ్ చరణ్ గారు అయితే స్టోరీ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుందండి. ఇప్పుడు బాలకృష్ణ కూడా స్టోరీ ఉంటేనే వాల్యూ ఉంటుంది. ఎవరిదైనా సరే, ఫ్యాన్స్ అయినా ఇంకొకరైనా దానికి దగ్గర స్టోరీ ఉంటేనే వాల్యూ. అదే పవన్ కళ్యాణ్ గారిది చూసావా ఏమన్నా స్పీచ్? చూడలేదండి, రాజమండ్రిలోనే జరిగింది. చూడలేదండి. చూడలేదు. సరే అయితే థ్యాంక్ యూ, బాగా చెప్పావు మా ప్రేక్షకులకి. వెయిటింగ్. గేమ్ చేంజర్. ఎలా అనిపించింది ట్రైలర్? సూపరా? ఏ క్యారెక్టర్ నచ్చింది నీకు? ఏ క్యారెక్టర్ అంటే చాలా రోల్స్, పోలీస్ ఆఫీసర్ గా అలా ఉన్నాడు కదా, ఏ రోల్ బాగా నచ్చింది? పోలీస్ దా? ఓకే, చూడలేదా? ఓన్లీ స్టడీంగ్ మీరందరూ? అవును, స్టడీయింగ్. స్టడీంగ్ మీరు కూడా స్టడీంగ్ అనకని బాగోదు. పడాలి కదా, స్టడీ చేయడం వెంబడబడాలి. పండగకి ఏం సినిమా చూడట్లే? ఆనెస్ట్లీ లేదు. ఎందుకని? ఓకే, వాళ్ళ దాని ప్రిపరేషన్ లో బిజీ ఉన్నాం. ఓకే. నార్మల్ గా మీకు సంక్రాంతికి ఏ హీరో సినిమా చూసేవారు అప్పట్లో? అప్పట్లో అయితే ఏం లేదు కానీ, బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే సంక్రాంతి మూవీస్ ఉన్నాయి. మీరు సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారా ఎప్పుడైనా? చేస్తాం, ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా. ఈ ఇయర్ 10th కాబట్టి ఎంజాయ్ చేయలేదు, కానీ ప్రీవియస్ తన పతంగి ఎక్కేయడం కానీ పైన ఏమైనా మూవీస్ ఓకే పెద్ద హీరోలు వస్తాయి కదా, అవి చూస్తాం. సరే, ఎంజాయ్ చేయండి సంక్రాంతి బాగా. ఓకే ఓకే, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి ఏ మూవీ గురించి వెయిటింగ్ సార్? సంక్రాంతి మేము తెలుగు సినిమాలు ఎక్కువ చూడవమ్మా. వి విల్ సీ ఆన్లైన్ ఓన్లీ. పుష్ప ఆహా చూస్తారా? ఆహా కాదు, ఓన్లీ నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్. ఓకే, మీరు కూడా అంతేనా? అంతే. థియేటర్ లో సినిమా చూడవరా డాడీ? చూసినాం. ఏ సినిమా చూసావు? పుష్ప. ఇప్పుడు పండగకి 3 సినిమాలు వస్తున్నాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. ఏ సినిమా గురించి వెయిటింగ్? ఏ సినిమా మన తెలుగు అంతా నాకు తెలియదు సినిమా దగ్గర. అంటే ముందు ఓన్లీ స్టడీంగా? అంతే. సరే, ఆన్లైన్ అంటున్నారు. బాలకృష్ణ గారు సినిమా చూసారా, అన్స్టాపబుల్?
నో, బాలయ్య ఫ్యాన్ కాదు, ఎవరు ఫ్యాన్ మీరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు ఫ్యాన్. సరే, అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కాబట్టి రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అంతేనా? అంతే అంతే, మాటలు లేవా? నో మాటలు. అంటే ఆయనకి ఇబ్బంది పెట్టారు కదా, దాని గురించి ఏదైనా? నో నో, నథింగ్. నువ్వు ఏం లేదు, సినిమాలు చూడవా? ఏం చూడండి, ఎందుకు చూడు? టైం లేవు. అంతేనా? ఫుల్ స్టడీయింగ్, ఆ తర్వాతే మూవీస్. 10th బోర్డ్స్. సరే, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్, బాయ్. అన్న, గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు పోటీ ఉంది సంక్రాంతికి. ఏ సినిమా గురించి వెయిటింగ్ అన్న మీరు? నేను గేమ్ చేంజర్ అన్న. గేమ్ చేంజర్ గురించి ఎలా ఉంది ట్రైలర్? సూపర్ ఉందన్న సినిమా. ఏది బాగా నచ్చింది? ఆయన కత్తివాటుగా దిగుతాడు కదా, అది మంచిగా అనిపించింది. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆ స్పీచ్ చూసావా? కొంచెం చూసినాను. ఎలా అనిపించింది అది కూడా? సూపర్ ఉంది, మంచిగా చెప్పారు.